హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోజుబాబు. ఈరోజు మనం ఒక కొత్త మొక్క గురించి తెలుసుకుందాం. దీని పేరు డెండ్రోకాలమస్ స్ట్రిక్టస్. డెండ్రోకాలమస్ స్ట్రిక్టస్. దీన్ని మనం తెలుగులో సాధనపు వెదురు అని కూడా పిలుస్తాం. కమర్షియల్గా దీన్ని స్ట్రాంగ్ బ్యాంబూ, కర్ర వెదురు అని కూడా పిలుస్తాం. అంటే మధ్యలో హాలోనెస్ ఏమి ఉండదు. సో దీన్ని కర్ర వెదురు అని కూడా పిలుస్తాం. సో ఈ మొక్క గురించి తెలుసుకునే ముందు కొన్ని ఫొటోస్ చూద్దాం రండి. ఈ రకంగా ఉంటుంది డెండ్రోకాలమస్ స్ట్రిక్టస్. దీని యొక్క స్టెమ్ భూమిలో ఉంటుంది. ఈ పైన కనిపించే అన్నీ కూడాను వాటి యొక్క బ్రాంచెస్ మాత్రమే. చూసారా, పొదల్లాగా కనిపిస్తుంది. వెదురు పొదలు అంటారు కదా, ఈ రకంగా పచ్చగా కణుపులుగా కనిపిస్తుంది. దీని ఫ్లవరు ఈ రకంగా బాల్ టైప్లో ఉండి వైట్ ఫ్లవర్స్ కనిపిస్తాయి. కణుపుల దగ్గర రౌండ్ బాల్స్ టైప్లో ఈ ఫ్లవరింగ్ కనిపిస్తుంది. ఈ రకంగా ఉంటుంది ఫ్లవరింగ్. ఈ ఫ్లవరింగ్ అనేది గ్రెగేరియస్ ఫ్లవరింగ్. అంటే వెదురులో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఒక రొటేషన్ పీరియడ్లో, అంటే ఐదర్ 25 years or 30 yearsకి ఒక్కసారి మాత్రమే టోటల్గా అంతా వెదురు ఎక్కడుంటే అక్కడ ఆ ఏరియా అంతా కూడా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. దాన్ని గ్రెగేరియస్ ఫ్లవరింగ్ అని అంటారు. అలా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు చాలా టన్నుల వెదురు విత్తనం చెట్టు మీదే పండి భూమి మీద రాలిపోద్ది. అలా రాలిపోయిన వెదురు విత్తనం మొలకెత్తి మళ్ళీ చిన్న మొక్కలుగా పెరుగుతాయి. అలా కాకుండా కాండం మొదల నుంచి భూమిలో పిలకలు వేసుకుంటూ కొమ్మలు పెరగటం వలన కూడా ఇవి వెదురు మనకి లభిస్తుంది. ఇది మనకి దాదాపుగా సంవత్సరానికి 2-3 లేదా 3-4 వెదురు కర్రల్ని ఇవ్వటం జరుగుతుంది. దీని ఆకులు ఈ రకంగా బ్లేడ్ టైప్లో ఉంటాయి, పొడవుగా రఫ్గా ఉంటాయి. కొద్దిగా చెప్పాలంటే ఆకులను గట్టిగా పట్టి లాగితే చెయ్యి కూడా కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంత రఫ్గా ఎడ్జెస్ ఉంటాయి, చాకుల్లాగా ఉంటాయి. సో గ్రీనిష్ లీవ్స్ ఈ రకంగా ఉంటాయి. వెదురు విత్తనం ఈ రకంగా ఉంటుంది. దీన్ని వెదురు బియ్యం అని కూడా పిలుస్తారు ట్రైబల్ ఏరియాస్లో. ఈ వెదురు బియ్యాన్ని అన్నంలాగానే వండుకొని తింటారు, లేదా పిండి చేసి రొట్టెలుగా కూడా చేసుకుంటారు. సో ఇది వెదురు బియ్యం ఆరోగ్యానికి మంచిది, స్ట్రెంగ్త్నిస్తుంది. ఎన్నో పోషక పదార్థాలు దీనిలో ఉన్నాయి. ఇక దీని యొక్క వివరాల్లోనికి వెళ్దాం రండి. బొటానికల్ నేమ్ డెండ్రోకాలమస్ స్ట్రిక్టస్. లోకల్ నేమ్ సాధనపు వెదురు. కామన్ నేమ్ స్ట్రాంగ్ బ్యాంబూ, గట్టి వెదురు. ఫ్యామిలీ సైప్రెసియా.
దీని యొక్క డిస్ట్రిబ్యూషను ఈ సాధనం వెదురు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. ఈ సాధనం వెదురు సాధారణంగా ఆకురాల్చే చిత్తడి అడవుల్లో పెరుగుతాయి. మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అంటారు. ఆకురాల్చే చిత్తడి అడవి మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్లో పెరుగుతుంది. భూమి సారాన్ని బట్టి వెదురు దుబ్బులు బలంగా ఏపుగా పెరుగుతాయి. నిజానికి దీని కాండం భూమిలో దుంప మాదిరిగా ఉంటుంది. దీన్ని మొత్తాన్ని క్లంప్ అంటారు. ఈ దుబ్బు నుంచి వచ్చే పచ్చటి పిలకలను కల్మ్ అంటారు అని కూడా అంటారు. ఒక చక్కటి పొదలో 40 నుంచి 60 వెదుర్లు పుడతాయి. ఈ సాధనం వెదురు సన్నగా గట్టిగా మధ్యలో ఖాళీ లేకుండా 10 నుంచి 20 అడుగులు ఎత్తు వరకు నిటారుగా వంపు లేకుండా పెరుగుతాయి. ఈ సాధనం వెదురుకి ముళ్ళు ఉండవు. అందుచేత వీటిని ఎక్స్ట్రాక్ట్ చేయటం సులభం. అలాగే ముళ్ళ వెదురని ఇంకో వెరైటీ ఉంది. దాని నిండా ముళ్ళుండి కణుపుల దగ్గర అవి అల్లుకుపోవటం వలన, దుబ్బులో అల్లుకుపోవటం వలన వాటిని విడదీయటం చాలా కష్టం. వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయటం కూడా చాలా ఖర్చుతో కూడుకున్నట్టు పని. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసిన సాధనం వెదురుతో చేతి కర్రలు, కంచి కర్రలు తయారు చేస్తారు. ఒక దుబ్బులో కనీసం 10 యంగ్ లేత వెదురులను వదిలిపెట్టి మిగిలిన మెచ్యూర్డ్ వెదురును 1 సంవత్సరంలో ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. వీటిని హార్స్ షూ అనగా గుర్రపు నాడ ఆకారంలో తొలగించడం ద్వారా ఈ వెదురుని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. వెదురు ఎంత పచ్చగా ఉంటే మార్కెట్లో అంత గిరాకీ ధర పలుకుతుంది. ఈ విధంగా రైతులు తమ సొంత భూముల్లో పెరుగుతున్న వెదురుని అమ్మాలన్నా లేదా ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ అవసరం. కానీ శ్రీ నరేంద్ర మోడీ గారు త్రిపుర, నాగాల్యాండ్ అండ్ మణిపాల్లో 2020 సంవత్సరంలో పర్యటించినప్పుడు అక్కడి ప్రజలు వెదురు నుంచి అనేక రకాల కళాకృతులు తయారు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందుట కొరకు ఏవైనా ఎక్కడైనా పండించిన వెదురు
ను పాన్ ఇండియా పర్మిట్ ద్వారా ఒక చోటు నుంచి వేరొక చోటుకి డైరెక్ట్గా పంపడం కొరకు జీవోని జారీ చేయటం జరిగింది. అందరూ దీన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ పాన్ ఇండియా పర్మిట్ గురించి తెలుసుకోవాలి. దీని వ్యాలిడిటీ 15 రోజులు మాత్రమే. సో స్టార్టింగ్ టు ఎండింగ్ ఒకే పర్మిట్ ఉంటుంది. ఇంటర్స్టేట్ పర్మిట్స్, ఇంటర్స్టేట్ బార్డర్స్లో చెక్కింగ్ ఇలాంటివి అవసరం లేదు. ఈ పర్మిట్ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఒకే పర్మిట్ రన్ అవుతుంది. ఇది హిందీలో ప్రచురించబడి ఉంటుంది. సో దీన్ని ఆన్లైన్లో డెస్టినేషన్ అధికారికి పంపడం జరుగుతుంది. అలాగే దీన్ని 4 కాపీలు తయారు చేసి పంపించాల్సిన అవసరం ఉంది. ఈ 4 కాపీల్లో స్టార్టింగ్ పాయింట్లో ఉన్నటువంటి రేంజ్ ఆఫీసర్లో 1, ట్రాన్స్పోర్ట్ అవుతున్నటువంటి వెహికల్తో 2, అలాగే అది డెస్టినేషన్ పాయింట్ డిఎఫ్ఓ గారికి 3 అండ్ డెస్టినేషన్ డిపోకి 4. ఈ 4 పర్మిట్లు పంపించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే దీని బార్క్ ఈ వెదురు పుట్టినప్పుడు దీనికి ఒక స్పేత్ లాంటి ఒక కవర్ లాంటిది తొడుగు పచ్చగా ఉంటుంది. ఇది కణుపు టు కణుపు ఈ స్పేత్ రన్ అవుతుంది. అలాంటి తొడుగులతో కప్పబడి ఉంటుంది. లేత వెదురు బొంగు పైన బూడిద లాంటి పూత అంటుకుని ఉంటుంది. కాబట్టి అలాంటి వెదురుల్ని నరకూడదు. ఒక సంవత్సరంలో ఒక వెదురు దుబ్బు నుంచి 6 నుంచి 10 వెదుర్లు పెరుగుతాయి. 6 నుంచి 10 వెదుర్లు ఒక సంవత్సరంలో పెరుగుతాయి. వీటి ఆకులు ఎలా ఉంటాయంటే వెదురు ఆకులు లేత పచ్చ రంగులో బ్లేడ్స్ మాదిరిగా పల్చగా షార్ప్గా ఉంటాయి. అందుచేత పశువులు వీటిని తినలేవు, ఎందుకు కట్ అయిపోతుంది. దీని ఫ్లవరు వెదురు పూత చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ ఏరియాలో ఉన్న వెదురు దుబ్బులన్నీ కూడా 20 నుంచి 30 సంవత్సరాలకు ఒకసారి దుబ్బులన్నీ మెచ్యూర్ అయిన తర్వాత అన్నీ ఒకేసారి పుష్పిస్తాయి. దీన్ని గ్రెగేరియస్ ఫ్లవరింగ్ అని అంటారు అండ్ స్పొరాడిక్ ఫ్లవరింగ్ అని కూడా అంటారు. ఈ విధంగా ఒక్కసారి పుష్పించిన బ్యాంబూ
ఏరియాని పసుపు రంగులో కనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే మొత్తం ఫ్లవరింగ్ అయిన ఏరియా అంతా కూడాను పసుపు రంగులో కనిపిస్తుంది. ఈ ఫ్లవరింగ్ మార్చి ఏప్రిల్ నెలల్లో కనిపిస్తుంది. మే జూన్ నెలలో ఆ వెదురు పుష్పాల నుంచి వెదురు గింజలు పడి అడవిలో నేల మీద రాలి వర్షాల కారణంగా ఇవి పడగానే మొలకెత్తుతాయి. కరెక్ట్గా అదే సమయంలో ఈ వెదురు ఈ వెదురుని డిపార్ట్మెంట్ కలెక్షన్ చేయాలి. డిపార్ట్మెంట్లుగా ఈ విత్తనాలని కలెక్ట్ చేయాలి. లేదంటే మళ్ళీ 30 సంవత్సరాలు పాటు ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. చూసారు కదా, 30 years వెయిట్ చేయాలి మళ్ళీ సీడ్ కావాలంటే. సో ఫ్లవరింగ్ తర్వాత మొత్తం ఆ ఏరియాలో ఉన్నటువంటి వెదురంతా కూడాను చనిపోతుంది. ఇదొక మనకి బ్యాడ్ న్యూస్. ఏంటి, ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఆ ఏరియాలో ఉన్న అన్ని దుబ్బులు కూడాను చనిపోతాయి, ఎండిపోయి చనిపోతాయి. మళ్ళీ కొత్త దుబ్బులు, కొత్త పిలకలు వచ్చి జర్మినేట్ అయ్యేదాకా మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఈలోపే వెదురునంతా ఎక్స్ట్రాక్ట్ చేసి మనం డిపోలకి తరలించాలి. వీటి విత్తనం గురించి చూద్దాం. ఈ వెదురు విత్తనం కలెక్ట్ చేయాలి అంటే వెదురు పొదలు కింద శుభ్రపరిచి దాని కింద ఒక టార్పాలిన్ పరిచి దాని మీద పడినటువంటి సీడ్ను కలెక్ట్ చేయాలి. లేదా దాని మీద సీడ్ పడేటట్టుగా దులపాలి. ఆ రకంగా కలెక్ట్ చేయాలి. ఈ సీడ్ యొక్క జర్మినేషన్ పర్సంటేజ్ 50 to 60% ఉంటుంది. మరియు ప్లాంట్ పర్సంటేజెస్ వచ్చేసి 40%. మరియు 1 kgకి 10,000 సీడ్స్ తూగుతాయి. వీటి యొక్క జర్మినేషన్ వచ్చేసి పీరియడ్ వచ్చేసి 10 to 20 డేస్లో జర్మినేషన్ నర్సరీస్లో మనకి కనిపిస్తుంది. ఇకపోతే ఈ వెదురు సీడ్కి ట్రీట్మెంట్ అవసరం లేదు. నెక్స్ట్ రీజనరేషన్ గురించి తెలుసుకుందాం. ప్రైమరీ బెడ్స్ మీద వెదురు సీడ్స్ని షో చేయాలి. అంటే ప్రైమరీ బెడ్స్ తయారు చేయడానికి అందుకు కావాల్సిన సాయిల్ మిక్చర్ 1:2:1 రేషియోలో, అంటే సాయిల్ కంటే సాయిల్ ప్రిపరేషన్ చేసేటప్పుడు శాండీ సాయిల్స్ ఎక్కువగా మనం ఉపయోగించాలి. అలాగే ఫార్మేడ్ మెన్యూరు 1 వంతు కలిపి బెడ్స్ తయారు చేయాలి. ఈ బెడ్స్లో ఆర్గానిక్ పెస్టిసైడ్స్ లైక్ నీమ్ కేక్ కూడా కలపాలి. వెదురు సీడ్స్ని
బ్యావిస్టన్తో శుద్ధి చేయాలి. అలాగే పెస్టిసైడ్స్ని, ఇన్సెక్టిసైడ్స్ని, క్లోరోఫైరిఫాస్ లాంటి ఇన్సెక్టిసైడ్స్ని తో సీడ్ని ట్రీట్ చేయాలి. సీడ్ సోయింగ్ ఎలా ఉండాలంటే లైన్స్లో సీడ్ సో చేయాలి. 6 సెంటీమీటర్స్ దూరంలో ఒక లైన్కి మధ్య దూరం 6 సెంటీమీటర్స్ ఉండేటట్టుగా లైన్స్లో సోయింగ్ చేసుకుని వెళ్ళాలి. ప్రైమరీ బెడ్స్లో భూమిలో అరంగుళం లోతులో ఈ సీడ్ని నాటాలి. దానిపై గడ్డి కప్పి వాటరింగ్ చేయాలి. 10 నుంచి 20 రోజుల్లో జర్మినేషన్ మనకి కనిపిస్తుంది. అలా మొలిచినటువంటి వెదురు యొక్క వెదురు మొక్కల్ని ప్రైమరీ నర్సరీలో షేడ్ కింద ఉంచి రెగ్యులర్గా 2 రోజులకి ఒకసారి వాటరింగ్ చేయటం ద్వారా 1 సంవత్సరం పాటు పెంచిన తర్వాత మంచి రైజోమ్ తయారవుతుంది. అలా తయారైనటువంటి బ్యాగుల్లో రైజోమ్ తయారైనటువంటి మొక్కల్నే మనం ప్లాంటింగ్ ఉపయోగించాలి. బ్యాగ్ నర్సరీలోనికి మనం ఈ రైజోమ్స్ని ట్రాన్స్ఫర్ చేసి బ్యాగ్ ప్లాంట్స్గా కూడా తయారు చేయవచ్చు. 2 సెంటీమీటర్ల నుంచి 4 సెంటీమీటర్లు ఉన్న బ్యాంబూ రైజోమ్స్ని పాలీపాట్స్లో మధ్యలో నాటాలి. పాలీపాట్స్లోకి 1:1:1 రేషియోలోని సాయిల్, శాండ్ అండ్ మెన్యూర్ మిక్చర్ని నింపి వైట్ యాంట్ అటాక్ నుంచి కాపాడాలి. క్లోరోఫైరిఫాస్తో శుద్ధి చేయడం వలన ఇలాంటి వైట్ యాంట్ అటాక్ నుంచి కాపాడవచ్చు. అలాగే ఫార్మాడ్ మెన్యూర్కి బదులుగా దొరికినంత నీమ్ కేక్ని కానీ లేదా వెర్మి కంపోస్ట్ని కానీ కలపడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే తయారు చేసిన సాయిల్ మిక్చర్ని పాలీబ్యాగ్స్లోనికి నింపి నర్సరీ సైట్లోకి కింద ఒక టార్పలిన్ పరిచి దాని మీద 6 ఇంచెస్ ఇంటూ 10 ఇంచెస్ సైజు పాలీబ్యాగ్స్ని పేర్చాలి. ఈ రకంగా అరేంజ్ చేయాలి. అలా రెగ్యులర్గా వాటరింగ్, రూట్ కటింగ్, షిఫ్టింగ్ అండ్ గ్రేడింగ్ చేస్తూ బ్యాగ్ నర్సరీలో వెదురు మొక్కల్ని 60 సెంటీమీటర్లు ఎత్తు వచ్చే వరకు పెంచి జూలై నెలలో ప్లాంటింగ్ సైట్కి తీసుకుని వెళ్ళాలి. అక్కడ 7 మీటర్స్ బై 7 మీటర్స్ స్పేసింగ్లో కానీ 5 into 5 మీటర్స్ స్పేసింగ్లో కానీ తవ్విన గుంటల్లో ఈ వెదురు 50 సెంటీమీటర్ క్యూబ్ ఫీట్స్ లోనికి ఈ వెదురు మొక్కల్ని ఉంచడం ద్వారా మంచి ప్లాంటేషన్ తయారవుతుంది. దీనికి సంబంధించినటువంటి న్యాచురల్, ఆర్టిఫిషియల్ రీజనరేషన్
డిస్ట్రిబ్యూషను, రీజన్స్ ఫర్ ఎక్స్టింక్ట్ గురించి మనం రాబోయే రోజుల్లో నేర్చుకుందాం. మీ కొరకు కొన్ని వీడియోస్ని ఉంచడం జరిగింది. దయచేసి వీడియోస్ అన్నిటినీ క్షుణ్ణంగా చూడండి, మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ కలుగుతుంది. సో అంతరించిపోతున్నటువంటి లేదా విలువైనటువంటి ఈ స్ట్రాంగ్ వెదురు లేదా సాధనం వెదురు డాండోకలమస్ స్ట్రిక్టస్ ప్లాంట్ గురించి తెలుసుకున్నందుకు చాలా సంతోషం. మరొక ప్లాంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్.